మా హోమ్ టూర్ చూపిస్తున్నా అంటే నేను ఫ్లాట్ తీసుకున్నా అదే కదా. ప్రతి ఒక్కటి నేను సెలెక్ట్ చేసిన. ఎంత కష్టపడ్డాం అంటే ఎత్తుకుని కడుపు వస్తుందేమో. సింబా నేనేం చేశా అరే నేనేరా నీకు ఫుడ్ వీడు చూసుకున్నప్పుడు నేనే అసూయకి లొంగని ఆడదేది ఈ జగాన. మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే. అది నా కాలేజ్ టైంలో ఫోటో. కాలేజీ బుల్లోడా కాలేజ్ ఉన్నోడా స్టూడెంట్ గుర్రోడా టాలెంట్ వీడియో కాల్ మాట్లాడుతాం. సులభం తాగడం అలవాటు అంతే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హలో వాట్సాప్ మై ఇన్స్టా యూట్యూబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బాబా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు ఏంటంటే మా హోమ్ టూర్ చూపిస్తున్నా అంటే నేను ఫ్లాట్ తీసుకున్నా అదే కదా. నీ ఫ్లాట్ ఏమనుకున్నా. సో ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ కి వచ్చి నేను 5 years అవుతుందంటే హైదరాబాద్ మా ప్రాపర్. సో ఫ్యామిలీ అంటే మమ్మీ వాళ్ళని డాడీ వాళ్ళని అక్కడ శంషాబాద్ లో వదిలేసి సపరేట్ మణికొండ నా ఫ్రెండ్స్ తో ఉండి ఒక 5 years అవుతుంది అనమాట. ఈ 5 years లో కూడా చాలా మందితో చాలా మంది అంటే ఫస్ట్ నుంచి ఇప్పటివరకు నాకు ఒకటే రూమ్మేట్స్ ఉండే వాళ్ళతో ఇప్పుడు ప్రెసెంట్ అక్కడే ఉన్నా. అండ్ అదే కూడా సపరేట్ గా నాకు ఒక ఫ్లాట్ తీసుకోవాలి ఇంకా మా టీం అందరితో దగ్గరలో ఉండాలని చెప్పేసి మా వాళ్ళందరి కోసం మళ్ళీ ఒక ఫ్లాట్ తీసుకున్నమాట. అడ్రస్ పక్కన ఉండాలి వర్క్స్ అని చూసుకోవాలని చెప్పేసి. సో అదే ఈ ఫ్లాట్ అనమాట. సో ఇక మీకు నా ఫ్లాట్ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా. అండ్ ఇవన్నీ పక్క పెడితే లోపల చెత్తకాలందరూ ఒక గ్యాంగ్ అంతా కూర్చుంది. ఫస్ట్ అవన్నీ చూపిస్తారు. డస్ట్బిన్ అనే గురం. ఏం చేస్తున్నావు అన్న? ఒక హెల్పింగ్ కూడా చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? మెసేజ్ చూస్తున్నా బ్రో. మన ఫ్లాట్ ఎలా ఉంది? నైస్ అన్న నైస్. మిస్టేక్స్ కరెక్షన్ ఇదేమన్నా ప్రతి ఒక్కటి నేను సెలెక్ట్ చేసిన. ఎంత కష్టపడ్డాం అంటే తప్పురా. నేనే సెలెక్ట్ చేసా. దీనికి పండగ రా. దీన్ని విల్లాలో పెట్టినప్పుడు సరిగా ఫుడ్ కూడా పెట్టలేడు. ఇప్పుడు చికెన్ పాలు అన్ని పెడతాడు. రోజుకు చికెన్ సింబా వద్దు అరుస్తుంది ఇప్పుడు. నేనేం చేసిన ఎత్తుకుని కడుపు వస్తుందేమో. సింబా నేనేం చేశా సింబా నేనేం చేశా అరే నేనేరా నీకు ఫుడ్ వీడు చూసుకున్నప్పుడు నేనే నేనేం చేస్తా చెప్పు. వాడు నేను పట్టించుకున్న టైంలో నీకు మటన్ ఉడకబెట్టి పెట్టండి రా. బోటి పెట్టండి రా. విశ్వాసం చూపించాలి మనం. కింద మళ్ళా ఏ వస్తుంది చూడద్దా ఇట్లా కూర్చున్నాడు. కూర్చో. సింబా నాకు ఎత్తుకొని అట్లా అయిపోయింది. సింబా ఇక్కడ పైగా ఏం చేస్తుర్రా? వీడియో షూట్ ఉందా? బెట్టింగ్ ఏం బెట్టింగ్? చేతులు లేపద్దు. ఎందుకన్నా నీకు రోజు నీకేంట్రా
మంచి క్లాసెస్ ఉంది. ఇప్పుడు ఏమైందిరా? అరే ఇక్కడ రావచ్చు ఏమైంది? ఎందుకు ఎంత టెన్షన్ పడుతుంది చెప్పు. జాబ్ ప్రాబ్లమ్స్ జాబ్ ప్రాబ్లమ్ దానికోసం ఎంత టెన్షన్? అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయి 1 year అవుతుంది. చాలా ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ చేస్తాను, ఇంతవరకు నో జాబ్. అరే పిచ్చోడా, నా ఫ్రెండ్ రీసెంట్గానే డేటా సైన్స్ ఇన్కోర్స్ చెప్పి ఒక కోర్స్ తీసుకున్నాడు రా. బట్ ఈజీగా అందులో జాబ్ నేర్చుకున్నాడు. ఆ టెన్షన్ అవసరం లేదు, జస్ట్ ఒక కోర్స్ నేర్చుకునే చాలు. ఇప్పుడు చూడు, నాకు ఈ ఫ్లాట్ తీసుకోవడానికి 1 year అంతా కష్టపడితే 21 lakhs వచ్చింది. అదే మన డేటా సైంటిస్ట్ అయినాం అనుకో 3 to 4 monthsలోనే 121 lakhs తీసుకోవచ్చు. నిజమా? ఫస్ట్ గువి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నీకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ విను. అది అయిపోయిన తర్వాత నీకు ఐటీ మద్రాస్ నాస్కో నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది కూడా మంచి ప్లేస్మెంట్తో సహా ఇస్తారు అనమాట. అది కూడా 100% నీకు ప్లేస్మెంట్తో సహా ఇస్తారు. నువ్వు హ్యాపీగా జాబ్ తీసుకోవచ్చు. ఇంకా అదే కూడా ఇంకా అంత గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఏం అవసరం లేదన్నమాట. ఎలా ఉన్నా సరే నువ్వు నీకు జాబ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా నీకు ఏంటంటే ఇందులో క్లాసెస్ ఉంటాయి. నువ్వు ఆ క్లాసెస్ అనేది వింటూ ఉండాలి. ఒకవేళ నీకు క్లాసెస్ నచ్చలేదు అనుకో, సో నీకు ఎంతైతే నువ్వు ఫీ కట్టినో అది రిఫండ్ అనేది ఇచ్చేస్తుంటా. అలా అని చెప్పేసి మొత్తం అమౌంట్ నీకు రిఫండ్ ఇయ్యరు, వాళ్ళు కొంచెం కట్ చేసుకొని నీకు రిఫండ్ అనేది ఇచ్చేస్తుంటా. ఇంకా అది కాకుండా కొన్ని క్లాస్ నచ్చకపోతే నీకు ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. నువ్వు అయితే క్లాసెస్ అది ముందు రికార్డ్ అయ్యి ఉంటాయి. సో నువ్వు ఆ రికార్డ్ అయిన క్లాసెస్ నువ్వు మళ్ళీ కూడా వినొచ్చు అనమాట. అరే ఇందులో నీకు మినిమం 20 జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. అవునా? దీని ప్రాసెస్ ఎలా మరి? ఫస్ట్ నువ్వు అయితే ప్రీ బూట్ క్యాంప్లోకి వెళ్ళి అక్కడ నువ్వు జాయిన్ అయ్యి అక్కడ నువ్వు మినిమం ఫీజు అయితే కట్టేది ఉంటుంది రా. అక్కడ నీకు 1 week క్లాసెస్ ఉంటాయన్నమాట. నీకు క్లాస్ నచ్చలేవు అనుకో, నేను ముందే చెప్పినా కదా, మొత్తం అయితే అమౌంట్ అయితే నీకు రిఫండ్ అయితే రావు. కొంచెం అనేది అమౌంట్ కట్ చేసుకొని అయితే నీకు ఇస్తారు. ఓకేనా? ఓకే. ఒకవేళ నీకు ఈ 1 week క్లాస్ అయితే నచ్చినాయి అనుకో, ఇక్కడ నీకు మెయిన్ బోర్డ్ క్యాంప్ అని ఉంటుంది అనమాట. అందులో నీకు 3 to 5 months కోర్సెస్ ఉంటుంది. దీని తర్వాత ఈజీగా నీకు జాబ్ ఆపర్చునిటీ వచ్చేస్తుంది. అవునా? నాకు ఇంగ్లీష్ రాదు కదా మరి. ఇక్కడ నీకు లాంగ్వేజ్తో పనే లేదా, నీకు తెలుగు, హిందీ, తమిళ్ ఆల్ లాంగ్వేజెస్లో నీకు క్లాసెస్ అయితే నీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అవునా? అక్కడ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీకు క్లాసెస్ అనేది వచ్చి డైరెక్ట్గా నేర్పిస్తారు అనమాట. అండ్ ఎందుకు నీకు డౌట్ ఉన్నా 1 by 1 ఈజీగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. అవునా? అండ్ నీకు ప్లేస్మెంట్కి సంబంధించిన రెజ్యూమ్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్ అండ్ డిజిటల్ ప్రొఫైల్ నీకు వాళ్ళకి క్రియేట్ చేసి ఇస్తారనమాట. అసలు గువి అంటే ఏంటి? గువి అనేది ఐఐటి మద్రాస్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ అనమాట. అండ్ HCL గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అందులో గువి అనేది ఒక పార్ట్. అండ్ ఇంకో విషయం తెలుసా, గువిలో 20 లక్షల మంది పైగా డిఫరెంట్ ఆఫ్ గ్రూప్స్ లో మన కోర్సెస్ అనేది తీసుకుంటాం అనమాట. ఓకేనా? హ్యాపీయా? హ్యాపీ శ్రీ. సో గైస్ విన్నారు కదా, గూగుల్ అయితే నాకు నచ్చిన ఆప్షన్ ఏంటంటే మనం మంచి కోర్సెస్ నేర్చుకొని మంచి జాబ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఏ స్టడీ లేకుండా మనం ఈజీగా జాబ్ వస్తుంది. సో మీరు ఎందుకు వెయిట్ చేస్తాం? మీకు జాబ్ లేకుండా ఎమ్మటే వెళ్ళి గూగుల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అండ్ రిజిస్ట్రేషన్ అవ్వండి అండ్ మీకు జాబ్ తెచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మౌనికకి ఏమని తెలుసా? ఏమన్నా ఇద్దరిని మౌనిక బ్రోనా ఎవడికి బ్రో? నాకు తెలిసి ఒక అమ్మాయి కూడా ఇది బట్టలు ఉండదు. మీకు ఒకటి చెప్పాలా గైస్, ఇది సోను గారిది. ఈ సోను గారిది కాదా? మా సాయి గుండెల మీద చేసుకొని చెప్పి సోను గారిది కాదా? గిఫ్ట్ ఇయ్యలే, ఏమి ఇయ్యలే, నువ్వు దొబ్బేసావు. అంత లేదు, ఇది సాయి గారిది టీ షర్ట్. ఇగో ఇది సాయి గారిది, ఇది సాయి గారిది. ఏం మీరిద్దరు ఏమైనా కపుల్స్ సేమ్ సేమ్ కొనుక్కోనికి? అన్ని అందరి దగ్గర దొబ్బేస్తావా నువ్వు? గైస్ అన్నెసరీ ఫ్యాషన్స్, అన్నెసరీ ఫ్యాషన్స్. ఇది చిత్రపూర్ నుంచి తీసుకొచ్చిండు మౌనిక. అన్నది. సో నాకు చాలా ఇష్టం ఇవి. ఇప్పుడు కావాలని మేమే 3 ఆర్డర్ చేసుకున్నాం. మీకు కావాలంటే కింద పెడతా, మెసేజ్ చేయరు అన్నట్టు. ఇగో ఈయనకి రోజుకొక పేస్ట్ కావాలంటే రోజుకొక పేస్ట్ చెప్పేసి ఇగో మళ్ళా పంచలు అంటే ఎప్పుడు విశాల్ మాట్లాడుతూ తెలుసు. ఒకసారి జరుగురా. మిడిల్ నాది. ఓ దిస్ ఇస్
అసూయకి లొంగని ఆడదేది ఈ జగాన రగిలింది తీపి తిక్క గుర్తుపట్టలే. దొబ్బేస్తా ఇది రిషన్నకి గిఫ్ట్ ఇస్తున్నా ఒక నిమిషం ఉండండి బ్రో. రిషన్ ఫార్మల్ అయ్యాడు. బ్రో రిషన్న గిఫ్ట్ ఏమో పడ్డాయి రే, అరే, ఏమో పడ్డాయి పైసలు ఉన్నాయి కదా, మనీ ఉన్నాయి కదా, అదే. కాదన్న నిజం చెప్పాను. రే, కాదు, ఇది గుర్తొస్తుంది. ఇది 350 రూపాయలు పెట్టి కొన్నాడు వీడియో కోసం చూపియాలి సోఫా నా రూమ్ చూపియాలని చెప్పేసి వీడియో కోసం కదా, దాసి. ఇదో ఇది కొన్నాడో లేదో 300 సార్లు చూపించాను నాకు చూడ లోపల రా లోపల రా లోపల రా ఇదేం సోఫా ఏంటి నాకు అర్థం కాదు అరే ఎట్లుందిరా నువ్వు? ప్రతి ఒక్క టీమ్ లో ఎవడెవడైతే ఉన్నాడు ఇంకా వాళ్ళకి పిచ్చి చేసే పోయిన కూడా తీసుకొస్తాడేమో ఇది మా ఫ్లాట్ లో థ్యాంక్ యూ సో మచ్ ఏయ్, ఇది ఇప్పుడు వేసేసుకుంది ఏంట్రా అది? ఇది మా ఫ్లాట్ లో ఎత్తుకొచ్చుకోండి ఎత్తుకోవచ్చు కదా, ఇక్కడ ఇస్తున్నా, ఇచ్చు. పొద్దున కూడా మట్టే మధ్యాహ్నం మట్టగా చెప్తా సరే సరే ఆ, మిట్ట మధ్యాహ్నం రూమ్ లో క్యాండిల్ వెలిగిస్తుంది ఎందుకంటే వైపు వస్తుంది రాట వైపు కాదు రే, రే పిచ్చోడు, అసలు అందుకే చదువుకోవాలి. ఇది ఏం తెలుసా, పర్ఫ్యూమ్ అన్నమాట. ఇది వెలిగితే ఆ పొగతో స్మెల్ వస్తుంది. సరే పర్ఫ్యూమ్ స్పెల్లింగ్ చెప్పావు. సరే పర్ఫ్యూమ్ స్మెల్లింగ్ చెప్పా చెప్పు. పిఆర్ఎఫ్ఎం అబ్బా పిఆర్ బ్రో. పిఆర్ అయిపోయిన బ్రో, సరే చదువుకోవడం పడుతున్నామా ఇక్కడ. కామెంట్ లో పెట్టండి నేను చెప్పాను నీ చేతి. అది మాదే ఇలా పక్క రూమ్ నుంచి తీసుకొచ్చింది మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే. అరే వాళ్ళు మీ దేశం ఏమంటారు, జస్ట్ షిఫ్ట్ 2 days అవుతుంది అనమాట. ఈ 2 days అయిన తర్వాత ఇవన్నీ కొన్నాం మేము. వీడియో చేస్తా ఈ సోఫా మాదే తరపున నుంచి గిఫ్ట్ ఇద్దాం. అది ఆల్రెడీ సాయంత్రం. మీరు చూసారు కదా టాటూ స్టూడియోలో కనపడుతుంది మీకు ఈ సిస్టమ్ అక్కడ నుండి తీసుకొచ్చాడు ఏ అవ్వదు అది కేవలం ఇంట్లో అందంగా కనిపించడానికి టాటూ స్టూడియో నుండి తీసుకొచ్చాడు బేసిక్ గా నేను అప్పుడు ఎప్పుడు కొన్నా మ్యాక్, అది యూజ్ చేయట్లేదు అని చెప్పేసి మా ఇంటర్లకు మ్యాక్ కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది చెప్పి అది తీసుకెళ్ళి ఖాళీ ఉందని చెప్పి టాటూ స్టూడియో పెట్టినా. ఇప్పుడు నీ సింహాజునికి మళ్ళీ వేసుకున్నాను. ఒకప్పుడు అది నా కాలేజ్ టైంలో ఫోటో. కాలేజీ బుల్లోడా కాలేజ్ ఉన్నోడా స్టూడెంట్ గుర్రోడా టాలెంట్ కాకి రెడ్ ఎందుకు వేసింది బ్రో ఏడా బ్రో ఈడ రెడ్ ఎందుకు బ్రో అప్పుడు మనం పాజ్ బ్రో కలర్ తెప్పించుకున్నాడు. రాదు నీ వేలు ఎందుకు ఇరిగిపోయింది అది ఇంట్లో పోయి చెప్పాలి ఏంట్రా నువ్వు కూడా ఇక చూడు ఏమేం చెప్పు బటన్స్ కాలేజీలో ఎవరైనా కొట్టేది చెప్పు బటన్స్ పెట్టుకుంటాం బ్రో. బటన్స్ ఇట్లా ఇట్లా ఎందుకు వెళ్తుంది బ్రో అది మార్నింగ్ షూట్ బ్రో. నీకేమైంది బ్రో సగం సగం మీసాలు అరే ఎవరో ఒక అమ్మాయి సబ్స్క్రైబర్ ఆయిల్ పెయింటింగ్ అయితే ఇటు మీసాలు ఉన్నాయి ఇటు ఎందుకు లేవు అంటే నీకు ఒకటే సైడ్ ఉన్నాయా మీసాలు 3 years అవుతుంది. కాకి చూడు చీ మూతే లేదు చిచ్చి వీళ్ళు ఎక్కిరిస్తున్నారు. ఇది ఎట్లా తెలుసా ఏదో క్రాకర్ బ్లాస్ట్ అయితే చూసిన ఇట్లా ఇది ఆయిల్ పెయింటింగ్ ఏమున్నాయి మీరేం వేసి ఉంటారు. Guys, మీకు ఒక వాస్తవం చెప్పాలా ఈ సోఫాలు కూడా మావే రేయ్ ఏజ్ ఎట్లా పడుతుంది సోఫాలు అప్పు చేసి మరి కొన్నాడు అప్పు తీసుకొని ఈ రూమ్ లో సోఫాలు అక్కడ సోఫాలు తీసుకున్నా, ఈ టేబుల్ తీసుకున్నా. ఫస్ట్ టైం ఎస్ఆర్ టీం నుంచి నాకు ఒక అప్పు ఇచ్చారు బ్రో. ఇద్దరు మేము ఇచ్చాం. సో నువ్వు అప్పు ఇచ్చావా? ఇది మాదే 3 లక్షల అప్పు ఉన్నది. ఇది మాదే కావాలని చెప్పి వీడియో చూపించుకోవాలి తెచ్చింది ఇప్పుడు. సో ఇది ఎడిటింగ్ అనమాట. సో మీకు ఎడిటింగ్ చేసుకోవడానికి ఈ సిస్టమ్స్ మంచిగా బూట్లో ఏవి ఇట్లా 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 ఎడిటింగ్ చేసుకుంటా ఏ ఖరాబ్ చేస్తావు సిస్టమ్ పాపం దాసింది అని దాసింది. వీడియో కాల్ మాట్లాడతాం బ్రో. దాసాడు బ్రో. ఎందుకున్నాయి దాసాడు సిస్టమ్ దాడు పెట్టుకున్నాడు. కూర్చున్నాడా? అన్న నువ్వే కూర్చోలే. అరే నేను కూడా నిజంగా చెప్తున్నా, నాకు ఓన్లీ సున్నామైన దాడడం అలవాటు అంతే. చూడు
నిజానికి చెప్పు నిషేధ ఈ మాట ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏంట్రే ఎక్స్ప్రెషన్స్ నిజం అనుకుంటారు. మనసులో మాట ఏం చెప్పేది లేదు మా అన్నకి బీర్లు అస్సలు అలవాట్లేవు, ఓన్లీ సులా వైన్ మాత్రమే తాగుతుండు. అది నా సంస్కారం. Guys, నాకు ఇక్కడ ఏం పని అనుకుంటున్నారా? So- రూమ్లోకి వచ్చి తుస్సు తుస్సు ఏయ్, సో guys, ఇట్లా ఇంకా చూపిస్తా. ఈ కబోర్డు దాస్ గాడు, మనుగాడు, వంశీ గాడు. ఈ కబోర్డు దాస్ గాంధీ, వంశీ గాంధీ అనమాట. ఈ వాచ్ నాదే. ఈ స్ప్రే నాది, మొన్ననే కొన్నాడు. ఈ టంక్లీనర్ కూడా నాదిరా. మొన్న వల్లే మొన్ననే కొన్నాడు. ఏం కసికి నాది. ఈ వాచ్ నాదే. బా 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 ఒక్కొక్కరు గాయస్ నటిస్తున్నారు, వీళ్ళకి పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంది. టీ-షర్ట్ నాదే. ఆ టీ-షర్ట్ నాది. ఆ? ఇవి ఇదంతా ఉండబోతే ఒరిజినల్. నాది నాది. దాన్ని ఇంకోటి నా సేమ్ వైట్ కలర్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వైట్ కలర్ నా దగ్గర ఉంది, చూపియాలా? ఈ వైట్ కలర్ కాదు కదా మరి. బ్లాక్ నా దగ్గర. సేమ్ వైట్ కలర్ అలా చెప్పు మరి గాడిద. ఇను రెండు అది ముందు చెప్పు గాడిద. రెండు కొన్నా. ఎందుకలా చానేస్తున్నారు నన్ను? ఆ? అగో అగో, పైన బాగుంది, పైన బాగుంది. చూసినట్టే ఉన్నాయంట నీలో ఫీచర్స్, నిన్ను చూస్తా ఉంటే కన్నే గుండెల బాక్స్ బదల్స్. ఇందాక పైన బాగుంది, ఏముందిరా? అరే బాగుంది. అరే మర్యాద ఏం పెట్టారా? అయ్య బాబాయ్, పైన నేను ఏదో చూసేసాను. అవునా? ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. అది లోపల, ఇది లోపల. నాది కాదు. ఇగో మా అమ్మ తోడు, నాది కాదు. నాకు అలవాట్లేదు, ఫిక్స్ అయిపో. అందులో ఉన్నాయా? ఈ రూమ్ లో వంశీ గారు దాసానికి ఇచ్చిన రూమ్ ని వాళ్ళే ఉంటున్నారు. లైటర్ పెట్టి పెట్టా. వంశానికి దాసింది నాకేం తెలుసు? పాపం మా అన్య పుణ్యం ఎరగని మా ఫ్రెండ్ గాని నువ్వు ఎట్లా అంటావు? ఎవరు? వంశీ గారిని. ఆయనకి ఆ ఫోటో ఇస్తావా? అది చూపిరా. ఫస్ట్ దానికి దండేయాలి. మా ఓడు అంతగాడు, ఫస్ట్ దానికి దండేయాలి మా ఫోటో. ఓడు అంతగాడు, నా దోస్తుడు. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. మీరు ఫేక్ ఫ్రెండ్షిప్. నీది fake friendship. నా ఫ్రెండ్ రిషి ఒకటే రియల్ ఒరిజినల్. నాకు కూడా రియల్ ఒరిజినల్ వీడియో. గాయస్ ఏం లేదు గాయస్, మీ అబద్ధాలు చెప్పు. సో గైస్ ఫైనల్లీ చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఎంత ఫన్ చేసినా ఏం చేసినా ఈ ఫ్లాట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అందరం మేము అనుకుంటాం అండి సన్ సిటీకి చాలా దూరం అయిపోతుంది. మనోడే నేను కూడా అన్నాడు స్కై అన్న ఏంది ఆఫీస్ గీస్ అలాంటివి ఏం లేవు కదా, అందరం కూడా ఉంటాం కదా. జునోర్ ఫ్లాట్ కూడా ఇక్కడే, సానవాలి ఇక్కడే ఉంటారు, మొనికలు ఇక్కడ ఉంటారు, ఇష్యూ ఇట్లా ఇక్కడే ఉంటారు. సో అని చెప్పేసి వీళ్ళకి దగ్గర వీళ్ళు ఎలా రోజు పొద్దున్న లేచి రా అంటే సన్ సిటీకి రావట్లేదు. అందుకే వీళ్ళ కోసం నేను సపరేట్ మళ్ళీ ఫ్లాట్ తీసుకుని వీళ్ళ దగ్గర ఉండడానికి నేను ఫ్లాట్ తీసుకున్నమాట. సో ఎప్పటికైనా బుద్ధిగా పొద్దున్న లేచి వీడియోలు చేయి. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ. తెలుసు, అందుకే అటు పోయేదాన్ని ఇటు పిలిచిన ఎప్పుడు? ఇప్పుడు. ఇది చెప్పడానికి నేను అబద్ధం అయితే రేపు పొద్దున్న లేస్తా. పర్లేదు షర్ట్ తెచ్చుకో. రేపు పొద్దున్న లేచి మీకు ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టి ఇది ఏ టైం పడుకుంది ఇట్లా పడుకుందో చూపిస్తాను నేను. ఇట్లా కాలు ఒకట్లా పట్టి పడుకుంటా. ఏ టైం ఆ టైం కూడా చూపిస్తా. చెప్పాలా మీ అందరికి, నేను ఒకళ్ళు కాలు ఇట్లా లావట్టి అంటే కిటికీ మీద పెట్టుకొని వండుకునే అలవాటు. మొన్న వీడు కాలు ఇట్లా కింద పెట్టి బెడ్షీట్ వేసేసి పోయిండు. ఈయన కూడా మస్తు సార్లు అట్లనే చేసిండు. కానీ నాకు ఇట్లనే అంటే మా రూమ్ లో ఇట్లుండాలి, సేమ్ సోఫా ఇట్లుంటది కానీ ఆ కిటికీ ఉంటది. అట్లా కూడా వండండి ఇట్లా వంట. దేవుడా అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా, ఎక్కడ మచ్చు కూడా ఆడల. వంట చాలా కంఫర్ట్ ఉంటది. అదే కంఫర్ట్. అది అంతే అన్న నిద్రలా. నువ్వు ఎట్లా వంటావు మేము చూస్తామా? ఎట్లా వంటాడు తెలుసా? ఇట్లా దగ్గర అనుకుంటాను. ఎట్లా వంటాడు తెలుసా? ఇట్లా వంటాడు. ఇట్లుందా? అట్లా స్టార్టింగ్ పోతుంది. అక్క నైట్ ఎట్లా పట్టుకున్నాడు తెలుసా? ఇల్లు తాగుతా ఉన్నారు కదా, నిజాలు చెప్పి ఇల్లు తాగుతున్నారు కదా అని చెప్పి ఆ రూమ్ లో పడుకున్నారు. ఇట్లా నా కాలు పెట్టుకుంటే నా కాలు పట్టుకొచ్చి ఇది నిజమే. ఇట్లా పడుకుంటాడు. నాకు ఎప్పుడు చాలా అలవాటు. నాకు కార్ అనుకోవడం కూడా చాలా ఇష్టం. నేను ఎప్పుడు దగ్గర పడుకుంటాం కూడా నాకు చాలా ఇష్టం. ఒక నిమిషం, గిన్ని బట్టలు ఉన్నాయా నీకు? ఎందుకు గిట్ల వేసుకుంటున్నావు? ఏమైంది బట్టలకి? పబ్లిక్ నువ్వు ఏం చెప్పాలని ఏం మెసేజ్ కష్టం చేసి అలసిపోయారు. ఏం చేస్తావా? ఇంట్లో మీ కూర్చుని అందరికి ఇంకో పోజ్ చెప్తా. కార్లో వండుకునేది ఇట్లా మనకు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ ఉంటుందా, ఇది మనం కాలు పెట్టుకున్న ప్లేసా, సీట్ ఇట్లా అనుకుంటా ఇట్లా అంటాడు. అంటే హైట్ ఎక్కువ ఉంటుంది కదా, నాకు సరిపోమాట. అందుకే ఇట్లా అవలగొట్టినా. ఎందుకు మీ ఫ్లాట్ కంటే మా ఫ్లాట్ అందంగా ఉంటుందనా? బ్రో మేము రెడీ చేయలేక కాదు,
సో ఇక్కడ సో ఫైనలీ ఇది నా ఫ్లాట్ మా అందులో తీసుకున్నా. బ్రో అది ఫ్లాట్ అది నీ రూమ్ ఇది మా రూమ్ అంటే ఎడిటర్స్ ఇది వాళ్ళు. నీకు కూడా కదరా? అంటే నాది బయట బ్రో. ఓకే, నీకు కూడా ఇచ్చా కదా? ఇచ్చాను బయట. సో అదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఎప్పటి నుంచో ఇష్టం హైదరాబాద్ లో సపరేట్ ఒక ఫ్లాట్ తీసుకోవాలి, మంచిగా ఉండాలని చెప్పేసి అందుకే ఫ్లాట్ తీసుకున్నా. సో మీరు అభిమానిస్తున్నందుకే ఈరోజు ఈ ప్లేస్ లో ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరి గురించి చాలా చెప్పాలి, అవన్నీ ఇంకో వీడియోలో చెప్తా. సో ఇప్పటికైతే వీడియో అప్పిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, కీప్ సపోర్టింగ్ శ్రీప్రభ ఆఫీషియల్ ఛానల్. అందరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.